కూడా అట్లానే ఉంటుంది సార్. ఓకే మీరు అక్క చెప్తారు. మన మెదక్ అభ్యర్థి నీలం మధు గారు మరి ఈరోజు సంగారెడ్డిలో గ్రౌండ్లన్నీ కూడా అంటే వాకింగ్ ట్రాక్స్ అన్నీ కూడా సందర్శించడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా కలిసిండు. తనకు అడిగిన వాటికి అన్నిటి కూడా నన్ను గెలిపియండి, తప్పకుండా అన్నీ మీకు చేపిస్తానని చెప్పడం జరిగింది. గ్రౌండ్లో ఏ సమస్య ఉన్నా మరి ఈ రోజుల్లో యూత్కి కానీ పెద్దవాళ్ళకి కానీ పిల్లలు కానీ అందరికి కూడా ఎంకరేజ్మెంట్గా ఇచ్చుకుంటూ మాట్లాడి ఈరోజు మరి సంగారెడ్డిలో అందరికి కూడా తను అందుబాటులో ఉంటానని చెప్పడం, అన్నీ కూడా సౌకర్యాలు చేస్తానని చెప్పడం చాలా సంతోషం అనిపించింది. ప్రజలు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నీలం మధుని ఎంపీగా గెలిపియండి. కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు ఏది ఏమున్నా మేము కూడా లోకల్గా అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా చేతి గుర్తుకు ఓటేపించే విధంగా మీరందరూ కూడా ప్రచారం చేయాలని తెలియజేసుకుంటాం. నమస్కారం. ఈరోజు ఉదయం 5:30కి సంగారెడ్డి పట్టణంలో వచ్చినాం. అక్క డిసిసి ప్రెసిడెంట్ నిర్మలా జగ్గారెడ్డి గారు, అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మన జార్జ్ భాయ్, టౌన్ ప్రెసిడెంట్ జార్జ్ అన్న, అదేవిధంగా కౌన్సిలర్స్ కిషన్ సేటు మైనార్టీ, అదేవిధంగా అంజనేయులు గారు, మా కార్యకర్తలందరం కలిసి మేము ఉదయం లేచి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఒక గ్రౌండ్, అదేవిధంగా తారా డిగ్రీ కాలేజ్ గ్రౌండ్, ఇక్కడికి వచ్చి వాకర్లతోటి సీనియర్ సిటిజన్ తోటి వాళ్ళకు పరిచయ కార్యక్రమం చేసుకొని వాళ్ళకు చెప్తుంటే వాళ్ళే చెప్తారు ఈ ప్రాంతం ఇంత అభివృద్ధి చెందిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎంప్లాయ్మెంట్స్ వచ్చిందంటే కూడా కాంగ్రెస్ వాళ్ళనే. ఇక్కడ పక్కనే ఉన్న ఓడిఎఫ్ అయినా, బీడీఎల్ అయినా, బిహెచ్ఎల్, అదేవిధంగా అగ్రిసైట్, ఇట్లా గవర్నమెంట్ సెక్టార్స్ అన్నీ తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా గతంలో కూడా ఇక్కడ జగ్గారెడ్డి గారు ప్రభుత్వ విప్పు ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ ఐఐటి తీసుకొచ్చారు. అదేవిధంగా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ బ్యాక్ సైడ్ కూడా ఈ గ్రౌండ్ కూడా ఏర్పాటు చేసింది జగ్గారెడ్డి గారే అని చెప్పి అక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా వాకర్స్ సీనియర్ సిటిజన్స్ చెప్తారు. యూత్ ముఖ్యంగా షటిల్ కోర్ట్స్ ఆడేటోళ్ళు కూడా, ఎందుకంటే సమ్మర్ చలికాలం బయట ఆడుకుంటున్నాం, కాకపోతే ఇండోర్ గేమ్స్ కూడా ఆడడానికి ఇండోర్ చేయాలని చెప్పి అడుగుతారు. ఖచ్చితంగా నేను గెలిచిన తర్వాత కూడా ఎంపీ నిధుల నుంచి ఇండోర్ గేమ్స్ ఆడడానికి తీసుకొస్తామని చెప్పినాం. అదేవిధంగా మా అక్క టీఎస్ఐసి చైర్మన్ కూడా మేము ఇండస్ట్రీలతోటి మా నిధులు ఇండస్ట్రీలకు సరిపోకపోతే గ్రౌండ్లు, ప్లే గ్రౌండ్లు, ఇంకా వాకింగ్ ట్రాక్లు ఇవన్నీ ఏర్పడడానికి కూడా అక్కను సహకారం తీసుకొని ఇండస్ట్రీలతో కూడా మాట్లాడి సిఎస్ఆర్ నిధులు, ఎంపీ నిధులతోటి కూడా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తున్నాం. ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నావా కదా మనకు రైతులకు కూడా ఆగస్టు 15 తారీఖు రోజు రైతు రుణమాఫీ కూడా చేస్తున్నారు. 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు. చేతిగుట్టు కోటేయాలి, ఇంద్రమ్మ రాజ్యం ఉంది, మీరందరూ కూడా చేతిగుట్టు తీయించాలి. ఫిక్స్ ఒకటి వాళ్ళు కూడా ఇంటికి అంటే కూడా తోటకూర ఇంకో కవర్ కూడా. రైతు రుణమాఫీ చేస్తాం ఆగస్టు 15 తారీఖు 2 లక్షల రుణమాఫీ చేస్తాం. రైతులందరూ కూడా కాంగ్రెస్ పార్టీని దీవించాలి. చుక్కకూర అన్నాడు, అదే అదే తోటకూర. కరెంటు బిల్లు 0 కరెంటు బిల్లు తీసుకో. థ్యాంక్స్ అమ్మా. కిలో 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 చల్. ఎట్లా మునక్కాయలు ఎట్లా అమ్ముతున్నారు అక్క? అక్క కూడా
ఖచ్చితంగా అమ్మా. ఇది మొబైల్ ఇది మన టెంపుల్ ఆర్టీసీ టెంపుల్ అలా పోతే ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ అయిపోగానే అక్క మేము వచ్చి అలా పబ్లిక్ టాయిలెట్ వాడినట్టు పర్మనెంట్గా చేసిందాం ఒక సైడ్కి. ఇప్పుడు 13వ తారీఖు ఎలక్షన్ అయిపోయినాక అక్క మేము వస్తాం చేపిస్తాం కలిసి. ఇది నోట్ చేసుకోండి. వచ్చింది ఎండాకాలం వచ్చింది ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇందిరమ్మ ప్రభుత్వం నడుస్తుంది. ఎలక్షన్ కోడ్ అయిపోయిన దగ్గర అందరం కలిసి మీకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. మీకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. రైతులకు కూడా రుణమాఫీ చేస్తాం 2 లక్షలు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఆర్యవైశ్యులకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే సమానత రుణమాఫీ ఎట్లా కిలోనే ఏముంది మీకు టాయిలెట్స్ ఇబ్బంది ఉందట కదా. మొగలకు కూడా టాయిలెట్స్ బయట పోయేది కానీ ఒక మంటపడి కడిగిస్తా. నాకు మొత్తం ఫ్రేమ్లో వచ్చేస్తున్నాం మంచి షాట్. మీకు అందుబాటులో ఉంటామన్నా కాంగ్రెస్ పార్టీని దీవించాను. బస్సులో వస్తున్నావు తల్లి, ఎట్లా వస్తున్నావురా? మార్కెట్కి ఎట్లా వస్తున్నా? రైతులందరికీ ఎప్పుడే గ్రామాలలో ఆగస్టు 15 తారీఖు రోజు 2 లక్షల రుణమాఫీ రద్దు చేస్తాం. ఆ రోజు గతంలో రాజశేఖర రెడ్డి ఇస్తే ఒకటేసారి 1 లక్ష రూపాయలు రుణమాఫీ ఇస్తాము. మన ప్రభుత్వం ముందు ప్రజాప్రభుత్వం మళ్ళీ కూడా వన్ టైం ఆగస్టు 15 తారీఖు 2 లక్షల రుణమాఫీ చేసి మీరు అందరూ కూడా కలెక్ట్ చేయదు. కరెంట్ బిల్లు 200 యూనిట్లకు కూడా ఫ్రీగా ఇస్తున్నాం. ఇందిరమ్మ రాజ్యం అప్పుడు భూములు ఇచ్చిన తల్లి కూడా ఇందిరమ్మనే. మళ్ళీ మరి ఆ తల్లికి మనం గిఫ్ట్ ఇవ్వాలి కదా. తెలంగాణ ఇచ్చిన తల్లికి ఈ బిడ్డను ఇవ్వాలి. మీ మధ్యలోకి మీ పేదలకి పోతున్నా చేతి కొట్టుకేయాలి. అక్క మార్నింగ్ టిఫిన్ అన్న ఇక అన్న జామకాయ గవర్నమెంట్ మనకి ఇస్తున్నాం. లేకుండా అక్కడికి రావాలా? తూకం ఎక్కువ రైతులు ఎప్పుడైనా రైతులు అందరికీ చూస్తారు. మీరు ఎవరికి ఓటేస్తున్నారమ్మా? జగన్ సార్ ఎవరు రాలేదు. మాకు ఎవరు రాలేదు. జగన్ సారే వచ్చి లాక్డౌన్ ఎవరు రాలేదు. ఎవరు పట్టించుకోలేదు. ఆ లాక్డౌన్ లో ఇక్కడ మేడం ఫోన్ చేశాను. చర్యలు అంజని గుర్తని చెప్పి నాకు 8 గంటల ఫోన్ చేసి జగన్ సార్ వచ్చిండు. 4 గంటల టైం ఇచ్చిండు. కథం వచ్చేసిండు. ఆయన ఇవ్వలేమనుకున్నా సరే పోలీసు వాళ్ళు
ఆయన మాత్రం ఇచ్చింది. మేము వస్తేనే వచ్చినావు నువ్వు, మేము వేస్తేనే వచ్చినావు. ఏం కావాలి? బాధ్యతగా పడిపోయింది, ఇచ్చేప్పుడేమో కష్టమైంది మొత్తం, లాభం లేదు, కళ్ళు కనిపిస్తలేదు, ఎండలో వచ్చిన చేద్దాం. నమస్తే. హాయ్. మా చేతి గుర్తు కోటేయాలి. ఏం కావాలి? ఏం కావాలి? చేతి గుర్తు కోటే. రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ కూడా చేస్తున్నాం. 2 లక్షల రుణమాఫీ. మీ అందరూ కూడా సపోర్ట్ చేయండి. మీకు రైతులకు కూడా ఇంకా ఏమైనా ఉన్నా కూడా మేము అందరూ స్థానికంగా ఉండి మీకు అందుబాటులో అమ్మ తల్లి మన భూములు ఇచ్చిన తల్లి కూడా ఇందిరమ్మనే. ఇందిరమ్మ ప్రభుత్వం ఉంది. ఇందిరమ్మ కోట వేసినట్టే చేతి గుర్తుకే. శివా శివా వస్తున్నాడు. ఓకే कल से किधर मत जाओ फोटो